2026 జూన్ నెలలో కర్ణాటక నుంచి ఖాళీ కాబోతున్న రాజ్యసభ స్థానాల్లో ఒకదానిని వైఎస్ షర్మిలకు కేటాయించాలని కాంగ్రెస్ హైకమాండ్ దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. మల్లికార్జున ఖర్గే, దేవగౌడ వంటి దిగ్గజాల పదవీకాలం ముగిసే ఆ సమయంలో షర్మిలకు పార్లమెంట్ బెర్తు ఖరారు చేయడం ద్వారా ఆమెను దేశ అత్యున్నత సభకు పంపాలని హస్తం పార్టీ వ్యూహ రచన చేస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ కు ఉన్న సంఖ్యాబలం దృష్ట్యా షర్మిల విజయం అక్కడ నల్లేరు మీద నడకే కానుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే గతంలో కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాత్రం పార్టీని వీడి కాంగ్రెస్ ను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేశారు. జగన్ వల్ల ఏపీలో కాంగ్రెస్ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం వైఎస్ఆర్ వారసురాలైన షర్మిలను అక్కున చేర్చుకోవడం విశేషం. జగన్ చేసిన నమ్మక ద్రోహాన్ని పక్కన పెట్టి కష్టాల్లో ఉన్న షర్మిలకు రాజకీయ పునర్జన్మ ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమవటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రక్తం పంచుకు పుట్టిన అన్నయ్యే కడప లోక్సభ సీటు ఇవ్వడానికి నిరాకరించి ఆస్తి గొడవల సాకుతో ఆమెను రోడ్డుపైకి లాగిన వేళ కాంగ్రెస్ అధిష్టానం ఆమెకు అండగా నిలబడటం ఒక బలమైన సంకేతాన్ని ఇస్తుంది. నాడు జగన్ జైల్లో ఉన్నప్పుడు పాదయాత్రలతో పార్టీని కాపాడిన షర్మిలకు సొంత అన్నయ్య మొండి చేయి చూపితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆమెకు గౌరవప్రదమైన పదవిని కట్టబెట్టింది. షర్మిల పార్లమెంట్ లో అడుగు పెడితే అది ఏపీలో జగన్ రాజకీయ గ్రాఫ్ ను దెబ్బతీయటమే కాకుండా వైఎస్ఆర్ నిజమైన అభిమానులందరూ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపేలా చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.